డీటెయిల్స్, లాకర్ నంబర్ అలాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను సార్. ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నారు? నేను మీకు అన్ని విషయాలు చెప్తున్నాను కదా సార్. ఏంటది? క్రైమ్ సీన్ ఎవిడెన్స్. ఒక ఇండివిజువల్ చేతికి ఇది ఎలా వచ్చింది? నువ్వు ఒక్కడివే తెలివైన వాడిని అనుకుంటున్నావా? నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ధైర్యంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నావు చూడు. ఆ కాన్ఫిడెన్సే నీలో నచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ సెక్షన్లో మహేష్ వర్మ అని ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు నేనే చూస్తున్నా. ఒక ముఖ్యమైన విషయం, 10 నిమిషాలు మీతో మాట్లాడచ్చా? మీరు క్యాబిన్లో ఉండండి, వస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్స్ అన్ ఎంక్వైరీ. అయితే ఏంటి సార్, వెయిట్ చేయండి, వస్తానని చెప్తున్నానుగా. అర్జెంట్ సార్. సార్ నాకు కూడా అర్జెంటే సార్. మేనేజర్ గారు పిలుస్తున్నారు, వెళ్లకుండా ఉండగలమా? కోపడతారుగా. ఈ రోజు వచ్చారు, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీదు. నా పని నేను చేయాలి కదా. తీరిగ్గా చేసుకోనండి, నాకు నా వరకే టెన్షన్ అనుకున్నాను. టేక్ యువర్ టైం. ఓకే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? 2926545 పాలసీ నెంబరా? సర్చింగ్. నా సిస్టమ్ కొంచెం స్లో. ఇట్స్ ఓకే. ఇదొక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ వాల్యూ ఎంతంటే 1 crore రూపీస్ కవరేజ్. ఈ పాలసీ కమల్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఇది అతను 6 నెలల ముందు తీసుకున్నాడు. ఇదేంటి వేణు సార్, ఇప్పుడు ఈ పాలసీ హోల్డర్ కమల్ గారు లేరు కదా, మరి ఆ పాలసీ డబ్బులన్నీ నామినీ లేక రిలేటివ్స్ ఎవరైనా ఉంటే క్లెయిమ్ అప్రూవ్ అవగానే హెడ్ ఆఫీస్ నుంచి ₹1 కోటి చెక్కు వాళ్ళకి వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు సార్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మిగతా వాళ్ళ పాలసీ డీటెయిల్స్ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు సార్. ఇప్పుడు ఆ పాలసీ యొక్క ఫుల్ హిస్టరీ నాకు కావాలి. అసలు ఎవరు తీశారు, నామినీ ఎవరు, ఆ డీటెయిల్స్ నాకు దొరుకుతాయా? దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. అదంతా ఓకే. ఈ లాస్ట్ 6 monthsలో మన స్టేషన్లో ఉన్న యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్స్ అనేవి నాకు కావాలి. నేను ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నాను. కమల్ గారు పాలసీ ఫుల్ డీటెయిల్స్ అడిగారు కదా సార్, రమ్మని చెప్పండి. ఓకేనా? సరే, వీలైతే నాకు ఫ్యాక్స్ చేయండి, ఇప్పుడే నంబర్ పంపిస్తాను. ఓకే. సరే, అన్నీ కలెక్ట్ చేసి నాకు ఇప్పుడే పంపించండి. ఓకే. ఇంకేమైనా చెప్పారా? ఆ ఎండి శివకుమార్ గురించి డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? ఆ ఎండిఏ దొరికాడు సార్. ఏంటి? ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, చెప్పండి సార్. ఐఎమ్ వేణు, బ్రాంచ్ మేనేజర్ని మీట్ అవ్వాలి. నేను వచ్చానని ఆయనకు చెప్తారా? షూర్ సార్, కొంచెంసేపు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే దెన్ ఐల్ కాల్ యు బ్యాక్. యా బై. హలో సార్, మిమ్మల్ని చూడడానికి వేణు అని ఒక ఆయన వచ్చారు. హలో, నేను బిజీగా ఉన్నాను, ఎవరిని లోపలికి పంపించద్దు. జస్ట్ క్యాన్సిల్ ఆల్ మై అపాయింట్మెంట్స్. హాయ్, ఐఎమ్ వేణు. ఎనీథింగ్ రాంగ్? చెప్పండి. రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చానా? నో, నేను ఇంకేదో. ఐఎమ్ పూర్ణచంద్ర. శివకుమార్ అలియాస్ పూర్ణచంద్ర.
మధు, ఈ లాస్ట్ 6 months లో నువ్వు ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నావా? పాలసీనా? లేదే. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ? ఒకవేళ నువ్వు ఇప్పుడు వర్క్ చేసే ఆఫీస్లోనో లేకపోతే బెంగళూరు ఆశ్రమంలోనో ఎవరైనా తీసుకున్నారా? లేదు, నాకు తెలిసి ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోలేదు. ఎందుకు సడన్ గా అడుగుతున్నావు? లేదు, ఏం లేదు. ఐ విల్ కాల్ యూ బ్యాక్ మధు. మీరిచ్చిన అన్ని పాలసీలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలే. అన్నిటి వాల్యూ ₹1,00,00,000. అన్ని పాలసీలు క్లెయిమ్ చేశారు, మధుశ్రీ తప్ప. ఒకటి శాంక్షన్ అయింది, ఒకటి పెండింగ్లో ఉంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కో స్టేజ్లో ఉన్నాయి. ₹1,00,00,000 అంత పెద్ద అమౌంట్ అప్రూవ్ చేయడానికి అతనికి పవర్ ఉందా? ₹1,00,00,000 పాలసీ వరకు ఆయన అప్రూవ్ చేయొచ్చు, కానీ అది హెడ్ ఆఫీస్లో శాంక్షన్ అవ్వాలి. అందుకే ఆయన వాళ్ళ ఆఫీస్కి వచ్చారు. సార్, ఒకరికి తెలియకుండానే వాళ్ళ పేరు మీద పాలసీ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఇక్కడ చాలా లూపోల్స్ ఉన్నాయి. ₹1,00,00,000 పాలసీ అంటే దానికి ఒక క్రైటీరియా ఉంది. దానికోసం మేమే కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళ పేరు మీద పాలసీ తీస్తాం. అది వాళ్ళకే తెలీదు. ఒక పెద్ద క్లెయిమ్ అమౌంట్ ఇవ్వడానికి ముందు మా కంపెనీ డిటెక్టివ్ ఏజెన్సీ ద్వారా వెరిఫై చేస్తుంది. అందుకే శైలేష్తో చేతులు కలిపి నేనే ఒక డూప్లికేట్ డిటెక్టివ్ ఏజెన్సీని స్టార్ట్ చేశాను. ఏ ఒక్క విషయం పాలసీ హోల్డర్కు తెలియకుండా మేమే మేనేజ్ చేశాం. ఈ యాక్సిడెంట్ పాలసీకి సంబంధించి కస్టమర్కి ఒక్క ఫోన్ కాల్ వెళ్ళడమే చాలా రేర్. దాన్ని కూడా వీళ్ళు అనుకుంటే ఈజీగా అడ్డుకోగలరు. చనిపోయిన వాళ్ళ లిస్టులో ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నారే. హౌ డు యూ సెలెక్ట్ ద విక్టిమ్స్? అన్ని కంపెనీస్లోనూ ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ అంటూ ఉంటుంది. అలా మా సర్వర్ నుంచి లాస్ట్ ఇయర్ డేటాబేస్లో ఉన్న అన్ని పాలసీ డీటెయిల్స్ తీసాం. అందులో ఎవరు పేరెంట్స్ ఫ్యామిలీ లేకుండా సింగిల్గా ఉన్నారో ర్యాండమ్గా సెలెక్ట్ చేసాం. అందులో ఎవరి ఇన్కమ్ ఎక్కువగా ఉందో చూసి వాళ్ళని సెపరేట్ చేసాం. నేను ప్లాన్ చేస్తాను, శైలేష్ క్లోజ్ చేస్తాడు. ఇందులో అసలు వేణు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు? మాకు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మాత్రమే కాకుండా వాళ్ళ ఒక్కొక్క యాక్టివిటీని మానిటర్ చేయాల్సి వచ్చింది. అలా ఒక్కొక్క మర్డర్ని యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి చాలా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చింది. దానికోసం ఇదే ఫీల్డ్లో ఒక ఫ్రెషర్గా వేణుని సెలెక్ట్ చేశాం. ఎస్, మీరిచ్చిన లిస్టులో విమల్ అనే పాలసీకి మాత్రం వాళ్ళ ఫాదర్ విలియం మాథ్యూ ఆ డబ్బును క్లెయిమ్ చేశారు. సార్, విమల్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఎప్పుడో చనిపోయారు. మరి ఆ డబ్బు మీకెలా వస్తుంది? చనిపోయిన వాళ్ళందరూ అనాథులు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని మేమే క్లెయిమ్ చేస్తాం. క్లెయిమ్ అప్రూవ్ అయ్యి కంపెనీ నుంచి డబ్బు రాగానే దాన్ని మేము షేర్ చేసుకుంటాం. ఒక మృగం కూడా ఆకలేసినప్పుడే ఇంకో మృగాన్ని వేటాడుతుంది. మీరు డబ్బు కోసం ఏమైనా చేస్తారా? ఇందులో ఇంకా ఎవరెవరున్నారు? ఇదే విధంగా శంకర్ గారి పాలసీ క్లెయిమ్ అప్లై చేసి అప్రూవ్ అయింది. ఇవాళే ఫైనల్ అప్రూవ్ చేశారు. శంకర్ వాళ్ళ ఫాదర్ విశ్వనాథ్ అనే పేరుతో క్లెయిమ్ అప్లై చేశారు. సార్, అతను ఎవరో తెలిస్తే ఈ కేసు పూర్తయిపోయినట్టే. ఆఖరి ప్రశ్న, వల్లభ అంటే ఎవరు? హలో సార్, మేము పిఎన్జీసీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. విశ్వనాథ్ గారా? సార్, మీ అబ్బాయి డెత్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్రూవ్ అయింది సార్. అవునవును, మేమే డైరెక్ట్గా వచ్చి చెక్ ఇస్తాం సార్. మీ అడ్రస్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను సార్. చెప్పండి సార్. విశ్వనాథ్ నెంబర్ 17, నవోదయ కాలనీ, ఎల్బీ నగర్, హైదరాబాద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ జాబ్ వేణు. కూర్చో.